జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు పవన్ కళ్యాణ్ గారు సోదరుడైన కొణిదెల నాగబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపులను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది, ప్రశ్నలు సంధించడం జరిగింది. అయ్యా కొణిదెల నాగబాబు గారు, నా పేరు కొండా రాజీవ్ గాంధీ, క్యాస్ట్ బై కాపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. మీ ప్రశ్నలకి నా సమాధానాలు, నావి కూడా కొన్ని ప్రశ్నలు. మీరు సంధించినటువంటి ప్రశ్నల్లో మొదటిది అంబటి రాంబాబు గారిని ఉద్దేశిస్తూ, ముఖ్యమంత్రిని బూతులు తిడితే ముద్దు పెట్టుకుంటారా, జైల్లో పెడతారు కానీ అని అడిగారు. మరి అంబటి రాంబాబు గారు నేను ముఖ్యమంత్రిని అనలేదని చెప్పారు. ఆ వయసుకి నేను ఆ మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పారు. నేను టెంపర్ లూజ్ అయ్యాను, నన్ను ప్రొవోక్ చేశారు, రెచ్చగొట్టారు, ఆ మాటలు మాట్లాడడం తప్పు, పొరపాటని మీడియా ముఖంగా పత్రికా సమావేశం తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసి మరి అంబటి రాంబాబు గారు వివరణ ఇచ్చారు, తప్పు పొరపాటు జరిగిందని కూడా క్లారిటీగా చెప్పారు. కానీ మరి అదే ముఖ్యమంత్రి స్థానంలో అలనాడు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయించిన చంద్రబాబు నాయుడుతో మాత్రం మీరు అలాయ్ బలాయిలు అంటూ తిరగచ్చా, పొత్తులు పెట్టుకోవచ్చా, కౌగులించుకోవచ్చా? మీకో న్యాయం, అంబటి రాంబాబు గారికో న్యాయమా అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారికో న్యాయం, అంబటి రాంబాబు గారికో న్యాయమా అని అడుగుతున్నా. తర్వాత అదే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి మీద ఈనాడు అనేటువంటి ఒక పత్రికలో కార్టూనిస్ట్ శ్రీధర్ అనే వ్యక్తి ఎన్టీ రామారావు గారు బట్టలు ఎప్పదీసి కార్టూన్లు వేశాడు సార్. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు గారిని స్త్రీలోలుడు అని రాశారండి. అప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. మరి అలాంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేట్ చేశారే, మరి ఆ శ్రీధర్ని ఎందుకని జైల్లో పెట్టలేదు? కానీ మీరేం చేశారు తెలుసా? ఆ శ్రీధర్ని జైల్లో పెట్టడం మానేసి ముద్దు పెట్టుకున్నారు. ఎలా ముద్దు పెట్టుకున్నారు అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారుడుగా ఆయన్ని నియమిస్తూ కేబినెట్ హోదాను కల్పిస్తూ ఆనాడు శ్రీధర్ గారు వేసినటువంటి కార్టూన్లకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజముద్ర వేశారు. సో ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తుల్ని అవమానించి అవహేళన చేసి లంబూతులు తిట్టించి కూడా ముద్దు పెట్టుకోవచ్చు అని నిరూపించినటువంటి చరిత్ర మీదేనండి నాగబాబు గారు. కాస్త తెలుసుకోండి. వంగవీటి మోహన్ రంగా గారి అబ్బాయిని, వంగవీటి రాధా గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వెళ్ళగొట్టామట అని మీరు మాట్లాడారు. నేను అడుగుతున్నా, మీకేం తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి? వంగవీటి మోహన్ రంగా గారి అబ్బాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత సముచిత స్థానం కల్పించామో మాకు తెలుసు. సరే, రాజకీయాల్లో, రాజకీయ పార్టీల్లో, విధి విధానాల్లో ఎవరు ఏదైనా వెళ్ళొచ్చు, తప్పేం కాదు అందులో. వాళ్ళు పార్టీ నుంచి బయటకు వెళ్ళినంత మాత్రాన మెడపెట్టుకుని మేము బయటకు గెంటేసామని చెప్పడమే మీ ఉద్దేశం అయితే, నాగబాబు గారు మరి మీ పార్టీ నుండి మీరు కూడా కాపు నాయకులైనటువంటి మాదాసు గంగాధరం గారిని మీరు కూడా మెడపెట్టుకు బయటికి గెంటారా? కాపు నాయకులైనటువంటి విజయబాబు గారిని కూడా మీరు మెడపట్టుకు బయటికి గెంటారా? కాపు నాయకులైనటువంటి తోట చంద్రశేఖర్ గారిని కూడా మీరు మెడపట్టుకు బయటికి గెంటారా? ఎవరిని మీరు? కమాన్ సమాధానం చెప్పండి. సో ఈ రకంగా జేడి లక్ష్మీనారాయణ లాంటి ఒక గొప్ప వ్యక్తిని కూడా, కాపు జాతిలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని కూడా మీరు మెడపెట్టుకునే జనసేన పార్టీ నుండి బయటికి గెంటారా? కాబట్టి నాగబాబు గారు, మీకు తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా. నోరుంది కదా పారేసుకుంటే మాలాట వాళ్ళని వస్తాం, బయటకు వస్తాం, మాట్లాడతాం, మీ చరిత్ర తీస్తాం, మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాం ప్రశ్నలతో. నిప్పు కణికలు లాంటి ప్రశ్నలు తీసుకొస్తాం మీ మీదకి నాగబాబు గారు. రాజకీయం అంటే అల్లా టప్పానో, ఆషామాషియో, లేదంటే మీ యొక్క కుటుంబాలకో లేదా మీ పార్టీలకో రాసిచ్చినటువంటి జాగీరేం కాదు. అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని జాతుల వారు ఉంటారు. అంత మాత్రాన జనసేనలో మాత్రమే కాపులు ఉండాలని చెప్పి ఏం కాన్స్టిట్యూషన్ లేదు సార్. మీ విధి విధానాలు మీవి, మా విధి విధానాలు మావి. అయితే ఒక జాతి వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ఆయనకు అండగా మేము నిలబడితే దాని మీద కూడా వచ్చి విషం కక్కేటటువంటి సంస్కృతి మీకు ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా. నాగబాబు గారు, మీరు చరిత్ర మర్చిపోయారా? మీరే గతంలో చెప్పారు, సైకిల్ తొక్కాలంటే తొక్కితే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కాలి, కానీ రాష్ట్రం బాగుండాలంటే ఆ సైకిల్నే తొక్కాలి అని చెప్పి మీరే కదండి మాట్లాడారు. మరి ఈరోజు ఆ సైకిల్ మీ గుండెల మీద ఎక్కించి అలా తొక్కించుకుంటున్నారు మీరు. అంటే మీకు నచ్చితే ఉప్పు అయిపోద్దా, మీకు నచ్చకపోతే తప్పు అయిపోద్దా? గ్రేటర్ రాయలసీమ గురించి సంబంధించి కాపులు ఇంతమంది ఉన్నారు, ఇన్ని సీట్లు అన్ని సీట్లని. గ్రేటర్ రాయలసీమ ఎందుకు సార్? టేక్ ఆంధ్రప్రదేశ్ యాజ్ అ హోల్ సబ్జెక్ట్. ఆంధ్రప్రదేశ్లో 26 నుంచి 27% మంది ఉన్నాం మన కాపు జాతి బిడ్డలం. మరి అలాంటప్పుడు కాపు జాతోడు కదా ముఖ్యమంత్రి అవ్వాలి. మరి అలాగ అవ్వాలన్నప్పుడు మీ కుటుంబంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కదా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలి. మీకు కాపు జాతికి ముఖ్యమంత్రి స్థానం మీకు వద్దు, అది మీరు చంద్రబాబు నాయుడు గారికి రాసిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి మరో 15 ఏళ్ల పాటు మీరు ఉడిగం చేస్తారు. కానీ ఇతర పార్టీలో ఉన్నటువంటి కాపులు మాత్రం వాళ్ళ అధినేతల మీద తిరగబడిపోయి వాళ్ళ భవిష్యత్తులో బుగ్గిపాలు మీరు ఇచ్చినటువంటి దిక్కుమాల సలహాలు వాళ్ళు చేసుకోవాలా అని అడుగుతున్నా. మీ చేతిలో ఓ పార్టీ ఉంది, మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని మీరు ఎంతవరకు కాపు జాతి ఉన్నతి కోసం వాడారు? మీరు గడిచినటువంటి
ఈ 18 నెలల కాలంలో కాపు జాతికి మీ పాలన వల్ల జరిగినటువంటి మంచి ఏమిటి అని అడుగుతున్నా. కాపు జాతి బిడ్డల మీద జాతి ద్రోహం కేసులు పెట్టినప్పుడు ఎక్కడ దాక్కున్నారు సార్ నాగబాబు గారు? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ముద్రగడ పద్మనాభం గారి భార్యని సతీమణిని లంబూతులు తిట్టించినప్పుడు, లాఠీ దెబ్బలు కొట్టించినప్పుడు ఎక్కడ దాపెట్టారు సార్ మీ కాపు జాతి పౌరుషాన్ని? ఆ రోజు ఎందుకని బయటికి రాలేదు సార్? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తానా అంటే తందానా ఆటలాడినటువంటి మీరా కాపు జాతి గురించి మాట్లాడేది? యూ డోంట్ హ్యావ్ రైట్. కాపు జాతి గురించి మాట్లాడే హక్కు కాపు బిడ్డలకు గ్రాస్ రూట్ లెవెల్లో కాపు ఉద్యమం కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు ఉంటుంది తప్ప మీలాగా కుర్చీలాట కోసం కాపు జాతిని వాడుకునే వ్యక్తులకు ఉండదు అని చెప్పి మాత్రం తెలియజేస్తున్నా. నమస్కారం.